అనుకుని ప్రతి ఒక్కరు అనుకోవడం వల్లనే ఇదంతా జరిగిందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే సిద్దిపేటలో అభివృద్ధి జరగనటువంటి ప్రాంతము, గ్రామము, వార్డు అంటే 7 ఎక్కడ కూడా లేదు. దేశంలోనే అత్యధికంగా అభివృద్ధి చెందిన ఒక నియోజకవర్గం ఉందంటే అది ఒక సిద్దిపేట మాట. అందులో మండలాలు వస్తాయి, వార్డు వస్తాయి, గ్రామం వస్తాయి. అంటే ఇక్కడ హరీష్ అన్న ఎంత చేసినా కానీ హరీష్ అన్నకి ఇంకా మనం తక్కువ ఓటు వేసి కూడా 83,000 మెజార్టీని రాష్ట్రంలో 2వ స్థానంలో నిలుస్తుంది. అది ఇంత డెవలప్ కనబడుతుంది కదా. ఒక్కసారి తెలంగాణ రాకముందుకు ఏందని ఒక్కసారి ఆలోచించారు. 3 గుంతల లోతులు ఉన్నటువంటి నల్లని మనం వాడుకోక ఒక గల్లీకి ఒకటి వేసుకున్నాం. ఇవాళ ఇంటికి ఒకటి అయింది. అదొకటి ఆలోచన చేయాలి. ఇలా కాంగ్రెస్ పార్టీ రాగానే కరెంటు పోతాము, అదొకటి పూర్తి చేయాలి. ప్రజలకు బాగా తీసుకెళ్లాల్సింది మీరు. ఇక్కడ ఉన్నటువంటి 100 కూడా ఇన్ఛార్జ్ అయినా, భూమి ఇన్ఛార్జ్ అయినా, ఇక్కడ ఉన్న ప్రజలు ఎవరైనా ఒక 2-3 విషయాలు బాగా గుర్తుపెట్టుకోండి. ఇవి కాంగ్రెస్ ప్రభుత్వంలో కరెంటుకి కోతలు వస్తాయని చెప్పేసి బరాబర్ రైతులకు కరెంట్ ఇవ్వని ప్రభుత్వమే కాంగ్రెస్ ఆ రకంగా ఈ కాంగ్రెస్ వ్యతిరేకంగా చేసేటువంటి పనులకు మనం వివరించి చెప్పాలి. రైతులు నష్టపోతా ఉన్నారు. మన ఆడబిడ్డలందరూ మాత్రం నేను చెప్తా ఉన్నా, ఈ 5 ఏళ్లలో మాత్రం మన ఆడబిడ్డలందరూ కూడా రబ్బర్ గింజలు పట్టుకొని బయటకు వచ్చే రోజులు మాత్రం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుంది. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎండిపోయింది, పంట పొలాలు ఎండిపోతున్నాయి. దీనికి మాత్రం ప్రతి ఒక్కరు కూడా ప్రజల దృష్టికి తీసుకోవాలి, ప్రతి ఒక్క ఇంటికి కూడా తీసుకుపోవాలి. ఇలా కరెంటు కోతలు ఏర్పడుతూ ఉన్నాయి. కరెంటు కోతలు అంటే ఛత్తీస్గఢ్ నుంచి మనం కొనుకొచ్చుకుంటాం. మనం 24 గంటలు ఫ్రీ ఇచ్చి ఛత్తీస్గఢ్ నుంచి మనం కరెంటు కొనుకొచ్చుకుంటాం. మన కేసీఆర్ సార్ ఏం చేసిందంటే ప్రతి ఒక్కరికి కూడా అక్కడ ఛత్తీస్గఢ్లో అమౌంట్ కట్టి ఇక్కడ తెచ్చుకున్నాడు కరెంటుని. కానీ ఇక్కడ ఈ గుంపు మీద ఏం చేస్తుందంటే అక్కడ కరెంటు బిల్లు కట్టలేడు. ఇక్కడ మన కరెంట్ బిల్లు అని చెప్పేసి, రుణమాటలు అని చెప్పేసి ఏదో దొంగ మాటలు, మంచి మాటలు చెప్పి అలా గదినెక్కి కరెంటు కోతలు ఏర్పడుతున్నాయి. రైతులు నష్టపోతా ఉన్నారు. కళ్ళాల కాడ ఇంకా ఐకేపీ సెంటర్లు ఏర్పాటు చేయాలి. ఇవి అలా బిడ్డల బుద్ధులు ఎండిపోతూ ఉన్నాయి. కొనడానికి కనీస మద్దతు ధర ఉంటుంది. ఇవన్నీ కూడా 1 by 1 ప్రతి ఒక్క ఇంటికి చేరవేయాలి. నేనేదో మనం వేరు మాటలు చెప్పి, అబద్ధం మాటలు చెప్పి మనం గడ్డనే ఇక్కడ మనం చేసిన అభివృద్ధినే చెప్పాలని చెప్తాం. ఎందుకంటే నీళ్ళు ఎందుకు రాలే, మేమున్నప్పుడు కరెంట్ ఎందుకు పోలే, ఇప్పుడెందుకు 2 రోజులకు వచ్చిన నీళ్ళు వస్తుందని మాత్రమే మనం ఒకసారి ప్రతి ఒక్క ఆడబిడ్డకు చెప్పాలి. రానున్న రోజులలో ప్రతి ఆడబిడ్డ కూడా మళ్ళీ రబ్బర్ గింజలు వస్తూ ఉన్నారు. ఛత్తీస్గఢ్, రాజస్థాన్ నుంచి రబ్బర్ గింజలు అమ్ముకోవడానికి మళ్ళీ ఆంధ్రాకి వస్తూ ఉన్నారు. ఇక్కడ పని డెవలప్మెంట్ చేసుకోవడానికి ఛత్తీస్గఢ్, బీహార్ నుంచి వచ్చిన పనుల్లో ఈరోజు రబ్బర్ గింజలు అమ్ముకోవడానికి వస్తుంది. అంటే ఇక్కడ నీటి కొరత ఏర్పడుతూ ఉంది. రానున్న రోజులలో మన ఆడబిడ్డలు మన ఇంట్లోనే నీళ్ళు పట్టుకోవాలి ఉండాలి అంటే మాత్రం ఇక్కడ మన పార్లమెంటు వెంకటరామరెడ్డి గారికి ఓటేయాలి. ఇవాళ కొంతమంది బీజేపీ నాయకులు వస్తారు, మతం మతం మతం, జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. ఇవాళ ఈ హనుమాన్ కూడా ఉంది. ఇక్కడ ఉన్న వాళ్ళు అందరం వచ్చినాం, మేము భక్తులం కాదా, మేము హిందువులం కాదా అనే ఆలోచన కూడా ప్రతి ఒక్కరి ఇంటికి చెప్పాలి. వాళ్ళే ఏదో మేమే రాముని గుడి కట్టినాం, మేమే ఏదో తెచ్చినాం, మేమే మొత్తం ధర్మాన్ని కాపాడుతున్నాం, మేమే అన్ని దేవుళ్ళకు పెట్టారు అని చెప్పేసి కొంతమంది బీజేపీ ప్రచారం చేస్తూ ఉన్నారు. దాన్ని ప్రతి ఒక్కరు కూడా చెప్పాలి. ముద్రాజుల కులస్తులైనటువంటి వాళ్ళందరూ కూడా పెద్దమ్మ తల్లి వాళ్ళ కులదైవం, మా యాదవులకు వీరప్ప, ఇలా అన్ని రకాల కులాలకు ఒక్కొక్క దేవుడు ఉంది. వాళ్ళందరినీ తీసి పెడతాం అంటే మేము భక్తులం కాదా? ఒక్క జై శ్రీరామ్ అంటేనే దేవుడా? అంటే మేము అందరం దేశంలో హిందువులం కాదు, ఒక జై శ్రీరామ్ అంటేనే ఇంకా. అలాంటి ముసుగులో కొంతమంది దొంగలు వచ్చి ప్రచారం చేస్తూ ఉన్నారు. వాళ్ళని కూడా తిప్పి కొట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఐక్యత గల రాష్ట్రం అనేది. ఇవన్నీ కూడా వివరంగా చెప్పాలి. బీజేపీ వాళ్ళు వస్తారు, ఒక మతం మీదే ప్రచారం చేస్తారు. డెవలప్మెంట్ గురించి ఇవాళ వెటర్నరీ కళాశాలని కొడంగల్ తరలించుకోయింది. మన చిన్నకోడూరు మండలంలో ఉన్నటువంటి డబల్ లైన్ రోడ్డుని కొడంగల్ తరలించుకోబోతా ఉన్నాం. ఈ బాలమ్మ చౌరస్తా నుంచి బారిమా చౌరస్తా రఘువరాల్సిన డాంబర్ రోడ్ సీసీ రోడ్డును కూడా క్యాన్సల్ చేసి, అంటే ఒకటి అనుకుంటే ఎంత పెద్ద తప్పులు అయితే ఒక్కసారి ఆలోచన. 300 కోట్లు పెట్టినటువంటి